సన్నిధిలో ఈరోజు నీ బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ సంధించినందుకు నీకు వందనాలు. మా బలహీనతలు కావచ్చు, అపవిత్రాత్మ కార్యాలు కావచ్చు, మమ్మల్ని వేధించే అప్పులు, రోగాలు, సమస్యలు, ఆత్మీయ క్షీణతలు కావచ్చు, వేటినైనా శాసించే హక్కు, అధికారం, బంధించే అధికారం, విప్పే అధికారం మాకు ఇచ్చావని ఈరోజు మాతో మాట్లాడిన స్పష్టమైన సందేశం కొరకు వందనాలు. మేమిక దేనికి భయపడక, వెనకడుగు వేయక, విస్మయం అందక, మాకివ్వబడిన అధికారాన్ని ఉపయోగించి నీ వ్రేలితో వీటన్నిటినీ బంధించడానికి, శాసించడానికి మాకు శక్తి దయచేయి. ఆ విశ్వాసాన్ని, బలాన్ని మాకు దయచేయి. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పుతున్నాం యేసు నామములో. పరిశుద్ధాత్మ కార్యాలను విప్పుతున్నాం యేసు నామములో. ఆంధ్రప్రదేశ్ లో ఉజ్జీవం రావాలి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉజ్జీవం రావాలి. భారతదేశంలో ఉజ్జీవాన్ని విడుదల చేస్తున్నాం. భారతదేశంలో పరిశుద్ధాత్మ కార్యాలను విడుదల చేస్తున్నాం. సార్వత్రిక సంఘము ఉజ్జీవముతో నింపబడును గాక. మహాకూటాల విషయంలో కూడా దురాత్మల కార్యాలన్నిటినీ యేసు నామములో ఇది మొదలుకొని బంధిస్తున్నాం. మహాకూటములలో నీ పరిశుద్ధాత్మ కార్యములను విడుదల చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యములను యేసు నామములో విడుదల చేస్తున్నాం. దురాత్మల కార్యములను యేసు నామములో బంధిస్తున్నాం. సైతాను కార్యములు యేసు నామములో బంధిస్తున్నాం. వాటిని నాశనం చేస్తున్నాం యేసు నామములో. వాటి కార్యములు నాశనమగునుగాక. వాటి చర్యలు నిర్వీర్యములైపోవునుగాక. వాటి కుట్రలు నిరుపయోగములైపోవునుగాక. నీ పరిశుద్ధాత్మ కార్యములు ఇది మొదలుకొని బహు బలముగా జరుగునుగాక. మా బిడ్డల కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా బిడ్డల శరీరాల్లో స్వస్థత విడుదల చేస్తున్నాం. ఆరోగ్యం విడుదల చేస్తున్నాం. సమాధానం విడుదల చేస్తున్నాం. అప్పుల నుండి విడుదల యేసు నామములో కలుగునుగాక. మంత్రశక్తుల నుంచి విడుదల విడుదల విడుదలని బిడుదల కలుగునుగాక. మంత్ర ప్రయోగాలు చేసిన మంత్ర ప్రయోగపు కొడుకులు మారాలి. వాడి యాత్రన్న ముగించాలి. అలాగే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీదకి కుట్ర పన్నుతున్న దుర్మార్గులు మారాలి. వాళ్ళ యాత్రలన్నా ముగించబడాలి యేసు నామములో. నీ బలమైన బాహు చాపి ప్రతి అవసరత తీర్చి, ప్రతి అక్కర తీర్చి, మార్గాల్లో తోడై ఉండి నీ పరిశుద్ధాత్మ కార్యాలు బహుబలముగా విరివిగా జరిగించు. ఏ విధమైన దురాత్మ ఆలోచనలకు, దురాత్మ కార్యాలకు తావు లేకుండా వాటన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాం. నీ కాపుదల భద్రత మాకెల్లరికి ఉండును గాక. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. లైవ్ ద్వారా వీక్షించే వారి విషయంలో కూడా సహాయము చేసి ఈ శాసనాన్ని వారు కూడా ఎరుగునట్లు కృపనిమ్మని వారిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో వారి విషయమై కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసినవని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. నిన్ను బట్టి మావి కూడా అయి ఉన్నాయి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమంతటికి మహాకూటాల్లో కూడా తోడై ఉండి నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగాలు స్వస్థత పొందాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. నా బిడ్డలు ఏ ఇంట అడుగు పెడతారో ఆ ఇంట సమాధానం రావాలి. నా బిడ్డలు ఏ ఇంట్లో అడుగు పెట్టి ప్రార్థిస్తారో వారికి వెలుగు రావాలి, వారికి జీవం రావాలి, వారికి స్వస్థత రావాలి, వారికి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు పోవాలి, వారికి పట్టిన దయ్యాలు కూడా వదిలిపోవాలి. నా బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ సమాజాలు మారాలి. నా బిడ్డలు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ ఉజ్జీవం రావాలి. బిడ్డలందరినీ నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండి ఏ ఒక్కరు కీడులో పడకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ప్రభుయేసు రక్తమునకు జయం, ప్రభుయేసు రక్తమునకు జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.
నేను హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఇక బాప్తిస్మాల కార్యక్రమం మహాకూటాల్లోనే, ఎందుకంటే పోయిన వారంలో అయిపోయినాయి బాప్తిస్మాల కూటాలు, ఇక మహాకూటాల్లోనే. ఇదిగో వాడెవడో బుడ్డోడు దొరికాడు చూడండి, తొందరగా తీసుకోండి మీ వాడిని, మీరు లేదు నేను తీసుకుంటా, బాగున్నాడు వాడు. ఏడో ఒకరా వస్తారు, వాళ్ళు ఏడున్నారో వస్తారు, వాళ్ళ అమ్మ నాన్న తప్పిపోయారని ఎడుతున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? రైట్. కృప మనందరికీ తోడై ఉండును గాక. సిద్ధపడుతున్నారా కూటాలకి? అన్ని విధాలా సిద్ధపడండి. దైవాశీస్సులు సెలవు.